బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 2 ఏళ్లుగా తమ పార్టీ నాయకులను, కార్యకర్తల, మాజీ కార్పొరేటర్లను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారుల పేర్లన్నీ రాసిపెట్టుకుంటున్నాం రిటైర్ అయినా సరే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తూ మా నాయకులను, మా కార్యకర్తలను వేధిస్తా ఉన్నారు. ప్రజల ప్రాణాలకు, మానాలకు రక్షణగా నిలబడాల్సిన మీరు మాయంబడబడి మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుల్ని హింసిస్తున్నారో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం, మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టం. మీరు అనుకుంటుండొచ్చు నేను నల్గొండలో పనిచేసినా రేపు వచ్చి మళ్ళా ఎవరో మా కరీంనగర్లో మా నాయకుని పట్టుకొని వచ్చి ఎక్కడో పోస్టింగ్ ఇప్పించుకుంటాను. ఎవరిని వదిలిపెట్టం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో, మంచిగా డ్యూటీ చేసే వాళ్ళతో మాకు పంచాయతీ లేదు, కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. అన్నీ రాసుకుంటున్నాం, అన్నీ చూస్తూ ఉన్నాం, ఏది మర్చిపోము. కానీ అవన్నీ ఒక పక్కనైతే మొదలైతే మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. లేకపోతే కరీంనగర్లో, హైదరాబాద్లో జరిగిన దుర్ఘటనలు రాష్ట్రం అంతటా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి